ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఏపీ ప్రభుత్వం హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలపైన హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలవుతోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలుపైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ రెండు పథకాలకు నిధుల కేటాయింపుతో పాటు అర్హతల మార్గదర్శకాలపైన వివాదపరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. మర్నాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపడతారు. 26, 27 తేదీలు సెలవు దినాలు. 28న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కోసం నిధులు కేటాయించనున్నారు. జూన్లో తల్లికి వందనం, జూలైలో అన్నదాత సుఖీభవ అమలుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉగాది నుంచి అమలు చేయాలని భావించింది. కానీ ఈ పథకం అమలుతో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక తల్లికి వందనం అమల్లో భాగంగా అంచనాలను అధికారులు సిద్ధం చేశారు. ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికి 15,000 చొప్పున తల్లుల ఖాతాల్లో వేసేలా ఇచ్చిన హామీ అమలుపైన బడ్జెట్లో ప్రతిపాదనలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తల్లికి వందనం పథకం కోసం తాజా లెక్కల మేరకు 69.16 లక్షల మంది అర్హులుగా గుర్తించారు. వీరికి పథకం అమలు చేయాలంటే దాదాపు 10,300 కోట్ల రూపాయలు అవసరమవుతాయని తేల్చారు. అర్హతల ఖరారుపైన తుది కసరత్తు జరుగుతోంది. ప్రతి రైతుకు ఏటా ఇస్తామని చెప్పిన హామీ మేరకు 20,000 రూపాయలు ఇచ్చేలా హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ కోసం రాష్ట్రంలో అర్హతలు ఉన్న రైతుల సంఖ్య 53.58 లక్షలుగా గుర్తించారు. ఒక్కో రైతుకు 20,000 చొప్పున చెల్లించేందుకు కావాల్సిన మొత్తం 10,715 కోట్ల రూపాయలు. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే 6,000 మినహాయింపు చేయనున్నారు. ఈ లెక్కన ఒక్కో రైతుకు ఏడాదికి 14,000 చొప్పున చెల్లిస్తే కావాల్సిన మొత్తం 7,502 కోట్లు కావాలని తేల్చారు. ఈ మొత్తాన్ని 3 విడతల్లో చెల్లించాలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందనేది స్పష్టత రావాల్సి ఉంది.